ఏంటి మా నేనేమన్నా చిన్నపిల్లగాడినా? యాడికి పోయినా ఇంటికొస్తాను గదా! ఏంది నేనేమన్నా చిన్నపిల్లాడిలా చూస్తున్నావు నువ్వు? ఏంది? ఏం మాట్లాడుతున్నావురా? అరే యశంతు, వినయాన్ని ఏమన్నా అగపడ్డాడా? ఉదయం అనంగెళ్ళాడు, ఇంతవరకు రాలేదు. మధ్యాహ్నం అన్నానికి కూడా రాలేదురా. మధ్యాహ్నం హోటల్ దగ్గర టిఫిన్ చేస్తూ అగపడ్డాడమ్మా. అన్న ఇంటికి రా వెళ్దామంటే నేను ఇవాళ త్వరగానే వస్తాను, నువ్వు వెళ్ళురా అన్నాడు. నన్ను ఇంకా రాకపోవటం ఏంటి? ఇంకా రాలేదయ్యా. కొద్దిగెళ్ళి ఆ బయట ఏడన్నా ఉన్నాడేమో చూసిరాపో రోడ్డు మీద. సరేనమ్మా, బయట ఏమన్నా ఉండడేమో చూసి వస్తా. అమ్మా, ఇడుగో వినాయన్న ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళావురా? ఉదయం అనంగెళ్ళావు, ఇంతవరకు రాకపోతే మళ్ళీ వాడిని పంపించింది నేను. ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, భయం లేకుండా ఏం లేకుండా రోడ్ల మీద ఏంది? రోడ్ల మీద టిఫన్లు చేసి ఆయరకి ఈయరకి ఇంటికి వచ్చి అన్నం తినొచ్చుగా. కమ్మంగా అన్నం కూర చేశానుగా. ఏంటి మా నేనేమన్నా చిన్నపిల్లగాడినా? యాడికి పోయినా ఇంటికొస్తాను గదా! ఏంది నేనేమన్నా చిన్నపిల్లాడిలా చూస్తున్నావు నువ్వు? ఏంది? ఏం మాట్లాడుతున్నావురా? మీరు చిన్నపిల్లలని కాదయ్యా, తల్లిదండ్రికి ఎప్పుడు చిన్నపిల్లలే. బయటికి పోయి వచ్చిన దాకా తల్లిదండ్రికి ఎంత టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు దాకా రాకపోతే నేను ఎంత టెన్షన్ పడి భయపడతా ఉన్నా. ఇంకా రాలేదు పిల్లోడని. నీ వల్ల మాకు బీపీ షుగర్లు పెరిగిపోతున్నాయిరా నాన్నకి నాకు. నానేమో ఉదయం నుంచి పిల్లోడు రాలేదు అంటుండు. ఏంది ఏమైంది? ఏంది గద ఇచ్చి మాట్లాడుతున్నావు? ఉదయం అనక పోయి ఇప్పుడు వచ్చాడు. ఏందిరా వినయ్? ఏందిరా అలా వస్తే అలా చెప్పు. ఎంతసేపు ఎదురు చూడాలి నువ్వు? మధ్యాహ్నం అన్నానికి కూడా రాలేదంట. అలాగైతే ఎలా చెప్పు? ఎంతసేపురా మీకోసం ఎదురు చూసేది? తల్లిదండ్రులు అంటే భయం లేకుండా పోతున్నారు రోజు రోజుకి. అరే పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులు చిన్నపిల్లలాగే కనపడతారా? మా విలువ మీకు తెలియదు. రేపు మేము పోతే గానీ మా విలువ తెలిసింది మీకు. ఎంతసేపు ఉండా మమ్మల్ని గదించి మాట్లాడటాలు, తల్లిదండ్రులు అంటే గౌరవించకుండా లెక్క చేయకుండా తిరగటాలు ఏంటి అసలు ఈ పద్ధతిలో? ఏమనుకుంటున్నారా మీరు? చెప్పు. చెప్తా నేను ఇప్పుడు దాకా, నువ్వు చెప్పు.